ఇప్పుడిప్పుడే పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న సాయిధరమ్ తేజ్ ముచ్చటగా మూడోసారి చేసిన ప్రయత్నమే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. మరోవైపు రామయ్య వస్తావయ్య వంటి ఫ్లాప్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూడా ఇదే. మరి హరీష్ ఈ సినిమాలో సాయిధరమ్ని కరెక్ట్ ప్రైస్కి సేల్ చేశాడా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, కర్నూలులో రెడ్డెప్ప బుజ్జిని ఒక సందర్భంలో అవమానించి ఊరి నుండి తరిమేస్తాడు. దాంతో రెడ్డెప్పపై పగ పెంచుకున్న బుజ్జి రెడ్డెప్ప కూతురు సీత తన ప్రేమికుడు అభిరామ్ను కలుసుకోవడానికి అమెరికా వెళ్తుంటే సహాయం చేసి తిరిగి రావద్దని హెచ్చరిస్తాడు. అమెరికాకి వెళ్లిన సీతకి ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం పరిచయం అవుతాడు. సుబ్రహ్మణ్యం కొన్ని పరిస్థితుల్లో చదువుకోవడానికి అమెరికా వచ్చి అక్కడ పార్ట్ టైం జాబులు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అభిరామ్ మోసగాడని తెలుసుకున్న సీతకు సుబ్బు షెల్టర్ ఇస్తాడు. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేయడానికి సుబ్రహ్మణ్యం సీత కర్నూలు వస్తారు. అక్కడ గోవింద్ గౌడ్ అతని మనుషులు సుబ్రహ్మణ్యంను వెనకాడతారు. వాళ్ళ నుండి ప్లాన్ ప్రకారం తప్పించుకున్న సుబ్బు సీత ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతాడు. వాళ్ళ పెళ్లి కోసం సుబ్బు సీత భార్యాభర్తలను అని చెప్పి అబద్ధాన్ని దాస్తారు. అప్పుడేమవుతుంది? అసలు గోవింద్ గౌడ్ ఎవరు? సుబ్బుకి గోవింద్కి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు నిజం ఎలాంటి పరిస్థితుల్లో బయటపడుతుందనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయింది. ఫుల్ ఎనర్జీతో సినిమాలో నటించాడు. మంచి పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని తన వైపుకు తిప్పుకున్నాడు. డాన్సులు, యాక్షన్ పార్ట్లో కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా వాళ్ళ మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ను చక్కగా ఇమిటేట్ చేశాడు. రెజీనా గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్ పరంగా కూడా చక్కగా నటించింది. సెంటిమెంటల్ సీన్స్లో మంచి నటనను ఎలా కనపరించిందో అలాగే పాటల్లో కూడా గ్లామర్ కనబడింది. చింతకాయ అనే పేరుతో బ్రహ్మానందం వంటవాడుగా అమెరికాలోనూ ఇండియాలోనూ చేసిన కామెడీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని దర్శకుడు హరీష్ చక్కగానే హ్యాండిల్ చేశాడు. ఎక్కువగా హీరో బాడీ లాంగ్వేజ్ను టాప్ స్టార్స్ అయిన చిరు, పవన్లను ఇమిటేట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. డాన్స్లు, ఫైట్స్లో తేజ్ ఫుల్ ఎనర్జీ చూపించాడు. డైలాగ్స్ వింటే హరీష్లో మంచి రైటర్ని మరోసారి బయటపెట్టింది. మొత్తం మీద సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ క్లాస్ కంటే మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతికి మాత్రమే పరిమితం కాదు అని నిరూపించిన స్టార్ హీరోయిన్ అనుష్క. 10 ఏళ్ల తన కెరియర్లో ఈ బొమ్మాలి అందుకున్న రేంజ్ని అందుకోవటం ఇక మరి ఏ హీరోయిన్కి కూడా సాధ్యం కాదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ స్వీట్ కెరియర్కి ఇప్పుడు స్మాల్ జగ్ తగిలింది. అందులో భాగంగానే అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ 0 వంటి డిఫరెంట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కి